ఇంటికొచ్చామంటే సమ్మర్‌లో నాటుకోడి అయితే పక్కా ఉండాల్సిందే. నాటుకోడి కర్రీ చేయడంలో అమ్మ తర్వాతే ఎవరైనా సరే, మసాలా చాలా వరకు తక్కువేసిద్ది. చాలా టేస్టీగా ఉండిద్ది. కర్రీ వరకైతే అమ్మ చేసింది. ఇంక నేనైతే ఇక్కడ కిచిడి చేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఏసుకొని, నచ్చితే బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. లేదంటే హ్యాపీగా స్కిప్ చేసుకోవచ్చు. చెక్క, మొగ్గ ఇవి రెండే ఏసుకొని తర్వాత ఆనియన్స్, టమాటా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి మంచిగా కలతిప్పుకొని, ఇప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలతిప్పుకొని, ఇప్పుడు 2 కప్స్ రైస్‌కి ఇక్కడ నేను 3 కప్స్ వాటర్ తీసుకున్నాను. నెక్స్ట్ వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, లో ఫ్లేమ్‌లో కానీ, మీడియం ఫ్లేమ్‌లో కానీ కుక్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇక్కడ పులావ్ అయినా, బగారా రైస్ అయినా, కిచిడి అయినా సేమ్ ప్రాసెస్. బట్ ఏంటంటే మసాలా తక్కువేసుకుంటే అది కిచిడి అయిద్ది. బగారా రైస్ అయితే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తే సరిపోయిద్ది. ఇక్కడ కిచిడి కాబట్టి అన్నీ లైట్‌గా వేసుకున్నాను. కిచిడీలోకి నాటుకోడి బెస్ట్ కాంబినేషన్. మా కనిగిరి సైడ్ అయితే కిచిడి ప్లస్ నాటుకోడి ఫ్రై అయితే అందరి ఫేవరెట్ అనమాట.